ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి డబ్బు కంటే విలువైనది ఒకటి దొరకబోతుంది. కుంభరాశి వారి జీవితంలో అతిపెద్ద మార్పు ఇప్పుడు మొదలు కాబోతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుంభరాశి వారికి ఒక కొత్త వెలుగు మీ జీవితంలోకి శ్రీ సమ్మక్క సారక్క తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మేడారం అమ్మవారి ముందు ప్రత్యేకమైన పూజలు చేయబడును. భార్యాభర్తల గొడవలు, ప్రేమ సమస్యలు, డబ్బు, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య, ఉద్యోగ సమస్యలు, ఇల్లు, భూమి సమస్యలు, ఇంకా స్త్రీ పురుషుడికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువువారిని సంప్రదించండి. గురువువారి ఫోన్ నెంబర్ 8121913664. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఒక కొత్త ప్రారంభం మీ జీవితంలోకి రాబోతుంది. ఇప్పటి వరకు బాధ పెట్టిన విషయాలు ఒక్కొక్కటిగా తగ్గడం మొదలవుతాయి. మీ మంచితనానికి ఇప్పుడు ఫలితం రాబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్త సమయం ఇప్పుడు మీ జీవితంలో అడుగు పెట్టబోతుంది. కుంభరాశి వారికి అధిపతి శని దేవుడు కాబట్టి ఈ సమయంలో శని భగవానుని యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. శని అంటే చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ నిజానికి శని దేవుడు చెడ్డవాడు కాదు. కష్టపడే వారికి పరీక్షించి చివరికి గొప్ప స్థాయికి చేరుస్తాడు శనిదేవుడు అని చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న కష్టాల్లో చాలా వరకు శని పరీక్షించే మీరు ఎంత నిజాయితీగా ఉన్నా ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయో చాలాసార్లు అనిపించిన కూడా ఉంటుంది మీకు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతుంది. ఈ రోజున మీ జీవితంలో శని భగవానుని అనుగ్రహం క్రమంగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభం అవుతాయి. డబ్బు విషయంలో కొత్త ఊరట కవ్విస్తుంది. చాలా రోజులుగా మీకు రావాల్సిన డబ్బు ఇప్పుడు వస్తుంది. కోర్టు కేసులు, భూమి సమస్యలు, కుటుంబ గొడవలు వంటి విషయాల్లో మీకు అనుకూలమైన ఆగిపోయిన మార్పులు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టి ప్రతి వీడియో మీ దాకా అందుతుంది. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణించబడతారు. ఈ యొక్క రాశికి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. మీ జీవితంలో అత్యంత అనుకూలమైన రోజుగా కూడా ఉండబోతుంది. ఈ రోజున మీరు ఊహించని శుభవార్తలు మీరు ఖచ్చితంగా వినబోతున్నారు. మీరు నమ్మకపోవచ్చు, కానీ ఈరోజు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే మీకు ఆ శని భగవానుని అనుగ్రహం మీపై ఉండడం వల్ల మీరు ఇప్పటి వరకు పడిన కష్టం వృధా కాలేదు. ఈ రోజున అయితే మీరు వినబోయే ఒక శుభవార్త మీలో ఒక కొత్త ఆశను కలిగిస్తుంది. కొంతమందికి ఉద్యోగంలో మంచి సమాచారం వస్తుంది. ఇంకొంతమందికి విదేశాల అవకాశం కనిపిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త లాభాలు కలిగే ప్రారంభం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే మీరు ఒక కొత్త వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది. కొందరికి రాజకీయంగా, మరికొందరికి ఉద్యోగపరంగా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు ఇప్పుడు మీ దగ్గరికి రావడం మొదలు పెడతారు. ఈ సమయంలో మీరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఎవరి మాటలకైనా వెంటనే సంప్రదించకండి. కాస్త ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే శని ప్రభావం ఉన్న సమయంలో మాట్లాడిన మాట మీ జీవితాన్నే మార్చగలదు. ముఖ్యంగా ఈ రోజునైతే మీకు ఆ శని భగవానుని యొక్క కటాక్షం మొదలు కాబోతుంది. ముఖ్యంగా శని భగవాను అనుగ్రహం మీపై ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు అని చెప్పుకోవచ్చు. జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు అదే సమయం కుంభరాశి వారికి ఇప్పుడు దగ్గర పడబోతుంది. ఈరోజు అయితే మీ జీవితంలో అత్యంత అనుకూలమైన రోజుగా ఈరోజు గడవబోతుంది. ముఖ్యంగా ఈ రోజున మీరు శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న విషయాల్లో ఇప్పుడు మార్పు కనిపిస్తుంది. మొదటగా డబ్బు విషయంలో
ఒక పెద్ద ఊరట మీకు కనిపిస్తుంది. ఈ రోజున మీకు రావాల్సిన డబ్బు చేతికి రావడం, అప్పు ఇచ్చిన వారు తిరిగి చెల్లించే పరిస్థితి వస్తుంది. కొంతమందికి ఈ సమయంలో కొత్త ఆదాయం ప్రారంభం అవుతుంది. వ్యాపారంలో నిలిచిపోయిన లాభాలు మళ్ళీ రావడం మొదలు అవుతాయి. ఇక కుంభరాశి వారికి డబ్బు కంటే విలువైనది ఏం దొరకబోతుందో తెలుసుకున్నారు కదా. కుంభరాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీస పఠించండి, దుర్గా చాలీస పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.